హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారు కదా? సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, గంట సింబల్ని కొట్టండి. అప్పుడు నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈరోజు వచ్చేసి దేని గురించి చెప్పాలనుకుంటున్నా అంటే నా వెయిట్ లాస్ జర్నీ గురించి అండి. నేను నార్మల్గా యూట్యూబ్లో స్టార్టింగ్లో ఒక షార్ట్ పెట్టాను అనమాట. ఆ షార్ట్కి నాకు చాలామంది అడిగారు అసలు ఇంత వెయిట్ ఎలా తగ్గారో అలా అని. సో నేను ఆల్రెడీ ఒక జర్నీ గురించి చెప్పాను. అప్పుడు నాకు 1000 సబ్స్క్రైబర్స్ కూడా లేదు. ఇప్పుడు నేను మళ్ళీ పర్ఫెక్ట్గా అసలు నేను మ్యారేజ్కి ముందు ఎంత ఉన్నా, మ్యారేజ్ అప్పుడు ఎంత ఉన్నా, తర్వాత నేను ఎలా వెయిట్ పెరిగానో ఆ వెయిట్ తగ్గడానికి నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల కూడా నేను వెయిట్ పెరిగిపోయాను. ఆ మిస్టేక్స్ కూడా మీరు చేయకూడదని, ఇంకా చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి, మనం మంచిగా హ్యాపీగా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. సో ఈరోజు మన ఈ వీడియోలో మొత్తం అంతా చూసేద్దాము. సో అందరికీ ముందుగా నమస్తే అండి. సో నేను వచ్చేసి పెళ్ళికి ముందు నేను పిక్స్ అన్ని పక్కన స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో పెళ్ళికి ముందు వచ్చేసి నేను 58 kgs ఉండేదాన్నండి పెళ్ళి టైంలో. 58 తర్వాత నేను మ్యారేజ్ అయిన తర్వాత 62 ఉండేదాన్ని. ప్రెగ్నెన్సీ ఇంకా రాకముందు, ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం మ్యారేజ్ అయిన తర్వాత ఆడవాళ్ళు అన్నది వెయిట్ పెరుగుతారు. సో అందరూ అంటారు కదా మ్యారేజ్ అయిన తర్వాత ఎందుకు వెయిట్ పెరిగిపోయావు అలా అని. సో మ్యారేజ్కి ముందంటే మనం స్టడీస్కి వెళ్తాము, ఇంకా బయటకు కానీ వాకింగ్ కానీ ఆడడం కానీ అలా చేస్తాం కాబట్టి మనకేం తెలియదు, అన్నీ టైం టు టైం అయిపోతూ ఉంటుంది. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత టైంలో తినడం, టైంలో పడుకోవడం, ఈ బయట ఫుడ్ కూడా మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం ఎక్కువ అలవాటు అవుద్ది. మేబీ నాకు కూడా అదే ఎఫెక్ట్ అయిందేమో. 58 నుంచి 62కి వచ్చా, నాకు అంతగా అనిపించలేదు. నేను డెలివరీ అయ్యే టైంకి అంటే ఇంకా 1 monthలో నాకు డెలివరీ అవుతుంది అన్న టైంకి నేను వచ్చేసి 85 kgs ఉన్నాయండి. 62 to 85 kgsకి వచ్చాను నేను కంప్లీట్గా. అసలు అప్పుడు ఏంటంటే డెలివరీ ప్రెగ్నెన్సీ కదా, నా బేబీ వెయిట్ కూడా ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోవచ్చు అన్నది మళ్ళీ నేను అస్సలు పట్టించుకోలే. అందరూ అంటాను ఏంటి ఇట్లా బుగ్గలు, నేను ఆ పిక్ కూడా పెడతాను, నా సీమంతంది ఇట్లా బుగ్గలు వచ్చేసాయి, బాడీ ఫ్యాట్ పెరిగిపోయి చాలా అంటే చాలా లావ్ అయ్యానండి. బట్ నాకు ప్రెగ్నెన్సీ టైంలో తెలియలేదు, అంటే నా బేబీ వెయిట్ ఉంటారు కదా, ఇంకా ఈ టైంలో అందరూ తింటారు కదా అలా అని. సో 85 kgsకి వచ్చేసాను. ఇంకా డెలివరీ టైంకి వచ్చేసి నేను 90 kgsకి వచ్చానండి. అంటే డెలివరీకి వెళ్ళే ముందు వెయిట్ చూసుకుంటామంటే 90 kgs అనమాట. సో నాకు బాబు పుట్టాడు. సో బాబు 3 kgs పుట్టాడు. జస్ట్ ఆ 90 kgsలో నాకు 3 kgs మైనస్ అయ్యి 87కి వచ్చాను ఇంటికి వచ్చేసరికి. సో అందరూ అంటే పథ్యం చేస్తే తగ్గిపోతామా, అంతేం కాదు అది ఇది అని. సో నేను అలానే అనుకుని 2-3 months అలానే వేస్ట్ చేసేసానండి. తర్వాత నేను ఎంతకీ తగ్గలే, 87 kgs దగ్గరే ఉండిపోయాను. 87 kgs దగ్గర ఉండిపోయిన తర్వాత ఒక సిజేరియన్ పడ్డది. సో 6 months వరకు మనకు తెలుసు కదా ఇట్లా ఏంటి ఫిజికల్ యాక్టివిటీస్ కానీ డైట్ అని అది ఫాలో అవ్వలేము. మన బేబీ కోసం ఫీడింగ్ కోసం అన్నీ తింటూ ఉంటాం కదా. నేను 6 months తర్వాత వెయిట్ తగ్గడం స్టార్ట్ చేశానండి. నేను వెయిట్ తగ్గడానికి కారణం మెయిన్ రీజన్ అందరూ ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, మ్యారేజెస్కి వెళ్ళినా, అమ్మో ఇదేంటి ఇంత లావ్ అయిపోయావు, నువ్వేం పథ్యం చేయలేదు కదా అందుకనే ఇంత లావ్ అయిపోయావు, అన్నీ తినేసావు, ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు ఎక్కువ తినేసావు అందుకనే లావ్. ప్రెగ్నెన్సీ టైం అప్పుడేమో అన్నీ తింటే మంచిది, ఏం కాదు, తర్వాత తగ్గిపోతాం అనేవారు అనమాట. సో నాకు ఆ మాటలన్నీ, ముఖ్యంగా మా హస్బెండ్ కూడా నన్ను ఇచ్చేయడం స్టార్ట్ చేశారనమాట. ఏంటి ఇంత లావ్ అయిపోయావు, సన్నవవా, అది ఇది పొట్ట, నన్ను మళ్ళీ ప్రెగ్నెంట్ అని అడిగేవారు అనమాట. సో దానివల్ల నేను ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి అని నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే 2 monthsలో 3 monthsలో నేను మళ్ళీ 62కి వచ్చేది. 87 ఎక్కడ, 62 ఎక్కడండి, నేను మళ్ళీ 62కి వచ్చేయాలని చెప్పి చాలా రాంగ్ ప్రాసెస్లో వెళ్ళాను. అంటే స్పీడ్గా వెయిట్ తగ్గాలని ఫుడ్ తగ్గించేశాను. ఇంకా నేను చేసిన మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నేను 5000 పే చేసి కొన్ని ప్రొడక్ట్ తీసుకున్నాను అనమాట. ఆమె చాలా చెప్పింది ప్రొడక్ట్స్, కానీ వచ్చేసరికి 3 products వచ్చాయి. సో తర్వాత నేను 1 month అవి యూజ్ చేశాను. అసలు నాకు ఎటువంటి రిజల్ట్ కూడా లేదండి. మహా అయితే ఒక 1 kg తగ్గాను అంతే. అసలు నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను. నా వెయిట్ గెయిన్ గురించి కాదు, అసలు నేను మనీ ఎందుకు పెట్టాను, అసలు నేను ఎందుకు తగ్గలేదు, 5000 పెట్టాను అని. సో అప్పటి నుంచి నా జర్నీ అయితే స్టార్ట్ అయిందండి. నేను చెప్తున్నాను, ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా లేచి హాట్ వాటర్ తాగాలండి, వామ్ వాటర్. తర్వాత మీరు టిఫిన్ ఖచ్చితంగా తినాలి, అస్సలు స్కిప్ చేయొద్దు ఫుడ్ అనేది. టిఫిన్లో కూడా ఎగ్స్, వాల్నట్స్ అలా తీసుకోండి, ఫ్యాట్ ఉన్నవి కాకుండా. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి రైస్ కొంచెం తీసుకొని చపాతీ తినడం స్టార్ట్ చేయండి. అండ్ నైట్ ఖచ్చితంగా చపాతీయే తినండి. మీరు ఇలా 1 month, నేనైతే కంటిన్యూస్ ఇదే ప్రాసెస్ 2-3 months కంటిన్యూస్ చేశాను. చేసిన తర్వాత నేను 87 నుంచి 80కి వచ్చాను. నేను ఆ పిక్ కూడా పెడతాను. నాకు అది కూడా సాటిస్ఫై అనిపించలేదు. 2 months కష్టపడ్డా 7 kgs తగ్గాను. నేను ఇంకా తగ్గాలి అని. అప్పటికి 10 months కంప్లీట్ అయిపోయింది నా డెలివరీ అయిన తర్వాత. సో కంప్లీట్గా నేను ఫిజికల్ యాక్టివిటీ మీద పడ్డా అనమాట. నాకు ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇష్టం.
సో కొంచెం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి నా స్టిచెస్ తగ్గిన తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్, అండ్ ఇదే ఫుడ్ ప్రాసెస్తో వెళ్ళానండి. నేను వితిన్ 1 మంత్లో 10 kgs తగ్గాను, 70కి వచ్చా. చాలా హ్యాపీ అనిపించింది. నేను ఇంకా 10 kgs తగ్గాలి. నా టార్గెట్ ఏంటంటే 60 kgs అనమాట. 10 kgs తగ్గాలి అని నేను అప్పుడు కంప్లీట్గా ఏం చేశానంటే బయట ఫుడ్, షుగర్, ఇంకా ఈ ఫ్యాట్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి కూడా మొత్తం తగ్గించేసి ఓన్లీ రైస్ తక్కువ, చపాతీస్ ఎక్కువ, ఇంకా ఫ్యాట్ తక్కువ ఉన్నవి సలాడ్స్ కానీ, ఇంకా ఏమంటారు మెంతులు ఫ్రై చేసుకొని వాటర్లో వేసుకొని తాగడం, ఇంకా నైట్ టైం నేను ఒక పౌడర్ కూడా తీసుకునేదాన్ని అండి పడుకునే ముందు. దానివల్ల నేను 1 మంత్లో 10 kgs ఈజీగా తగ్గాను. సో నా వెయిట్ లాస్ జర్నీ వచ్చేసి ఇదండి. ఇప్పుడు ఏంటంటే మగవాళ్ళకి స్టమక్, ఇంకా ఆడవాళ్ళకు కూడా స్టమక్ వచ్చేయడం, ఇంట్లో పనులు చేస్తున్నా సరే వెయిట్ తగ్గపడం, ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ ప్రాసెస్లో మీరు తగ్గితే ఖచ్చితంగా తగ్గుతారండి. నేను చేసిన మిస్టేక్స్ చెప్పాను కదా, ఫాస్ట్గా వెయిట్ తగ్గాలి అనుకోవడం చాలా రాంగ్ అండి. ఫాస్ట్గా వెయిట్ తగ్గితే ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వద్దు, నీట్గా స్లోగా ఒక ప్రాసెస్లో మెయింటైన్ చేసుకుంటే వెళ్ళండి. ఇంకోటి వచ్చేసి ఎటువంటి ప్రొడక్ట్స్ని మీరు తీసుకోవద్దు, కంప్లీట్గా మీరు ఇంట్లోనే తగ్గాలి అని పెట్టుకోండి. ఇంకొకటి మీరు టార్గెట్ పెట్టుకోండి ఫిజికల్ యాక్టివిటీ, ఇంకా ఎవరేమన్నా సరే మీరు అది పాజిటివ్గా తీసుకొని తగ్గాలి అని అనుకోండి. అండ్ మంచిగా టిప్స్ ఏం చెప్తానంటే ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్ళు కంప్లీట్గా తాగండి. డే మొత్తం మీకు ఎప్పుడు దాహం వేసినా గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఫుడ్ తిన్న 15 minutes తర్వాత కూడా గోరువెచ్చని నీళ్ళు తాగండి, ఈజీగా డైజెషన్ అయిపోద్ది. నైట్ టైం ఫుడ్ 7:30 లోపే తీసుకోండి, తర్వాత అసలు ఫుడ్ ఏం తీసుకోవద్దు. మీరు ఇలా ఫాలో అయ్యి ఒక ఫిజికల్ యాక్టివిటీని ఫాలో అయితే ఖచ్చితంగా మీరు వెయిట్ లాస్ అవుతారు. ప్రెజెంట్ నా వెయిట్ వచ్చేసి 60, 87 నుంచి నేను 60కి వచ్చాను. మళ్ళీ తర్వాత మధ్యలో నేను కంప్లీట్గా ఆపేసి కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల తినేసి మళ్ళీ వెయిట్ పెరిగాను. నేను మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీస్ కాకుండా ఫుడ్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చానండి. ప్రెజెంట్ నేను వచ్చేసి 60 kgs ఉన్నాను. చాలామంది అడుగుతున్నారు మీరు ఎలా మెయింటైన్ చేస్తారండి. ఫుడ్ అండి, ఫుడ్ టైమింగ్స్, ఇంకా మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటామో దాన్ని బట్టి మనం వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. సో మీరు అయితే ఈ విధంగా హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. నేను ఇంకా మంచి వీడియోస్ పెడతాను ఫుడ్ డైట్ ప్లాన్ గురించి కానీ, ఏ డ్రింక్స్ తాగాలి, ఫుడ్ సలాడ్స్ ఏం తినాలి, హెల్దీ అనుకొని కూడా మనం కొంచెం ఫ్యాట్ ఫుడ్స్ తీసుకుంటాం, ఇలా చాలానే ఉన్నాయి. నేను ఒక్కొక్కటి వీడియో పెడతాను. నా వెయిట్ లాస్ జర్నీ మీకు నచ్చినా, మీకు ఏదైనా యూజ్ అయినా, ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో మీరు వెళ్ళండి, ఖచ్చితంగా తగ్గుతారు. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్.